ఇందిరా పార్క్ లో భారీ ఎత్తున తాపీ మేస్తులు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి స్లోగన్ ఇవ్వడం అయితే జరిగింది. స్లోగన్ ఏంటంటే తాపీ మేస్త్రి హటావో, సెంట్రీ మేస్త్రి బచావో అని ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దాదాపు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున వీళ్ళైతే తాపీ మేస్త్రులు వర్కర్స్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఒక ప్రతినిధి ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు, అసలు మీ సమస్య ఏంటి? నమస్తే కార్మిక సోదరులందరికీ. మీ పేరు? నా పేరు కొప్పోలు వెంకటేశ్వర్లు, గండిమేసమ్మ అధ్యక్షుడిని, కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ సెంట్రీ మేస్త్రులు మమ్మల్ని చాలా తీవ్రంగా మాట్లాడారని మాకు చాలా బాధ కలిగింది. అందుకే ఈరోజు వాళ్ళకి మేము వ్యతిరేకంగా ఈడ మీటింగు నిర్ణయించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు టాపీ మేస్త్రులు హటావో, టాపీ మేస్త్రులు సెంట్రీ మేస్త్రులు బచావో అనే నినాదం తీసుకొచ్చారు. మధ్యలో మళ్ళీ టాపీ మేస్త్రులు దళారులు ఉండకూడదు, మేమే డైరెక్ట్ ఉండాలి అని అన్నారు. అందుకే మాకు చాలా బాధ కలిగి వాళ్ళకి మేము సమాధానం చెప్పడానికి ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున మీటింగు పెట్టడం జరిగింది. దీనికి ఎప్పుడు మేమే వాళ్ళకి సహకరించినా కానీ మాకు ఎప్పుడు వాళ్ళు సహకరించరా. మేము పిలిస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళ పనికి ఈ రోజుకి ఆ రోజుకి మేమే ముఖ్యమైన కారకులు మేస్త్రులమే. దానివల్ల వాళ్ళు అట్లా మాట్లాడటం సరికాదు. మళ్ళీ పైగా 51 రూపాయి రేటు కావాలని వాళ్ళే నిర్ణయించుకున్నారు. మమ్మల్ని పిలిచి మమ్మల్ని సహకరించి మీటింగ్ పెట్టుకుని మాతో మాట్లాడితే మేము సహకరిస్తాం. కానీ అంత సహకరించాలంటే మాకు ఓనర్ సహకరించారు కదా. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకొని మాకు అనుకూలంగా వస్తే మేము వాళ్ళకి పనులు వేయడానికి సహకరించడానికి రెడీ. అసలు సెంట్రీ మేస్త్రులు మిమ్మల్ని ఏమన్నారు? సెంట్రీ మేస్త్రి టాపీ మేస్త్రులు హటావో, సెంట్రీ మేస్త్రి బచావో అన్నారు. ఇంకోటి మధ్యలో బోగర్లు దళారులని వాళ్ళు అంటాం చాలా చాలా మాకు బాధ కలిగించింది. దానికి మెయిన్ అసలు ఈ మీటింగ్ కారణం. దానికి వాళ్ళు ఈ మాటని వెనక తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ మీటింగ్ తరఫున తీసుకోకపోతే ఈ పోరాటం ఆగదు. ఇంకా మేము ఇప్పుడు కూడా బంధు పిలుపుని ఇస్తాం, పెద్దవాళ్ళు ఇస్తాం. ఇంకా కొంచెం ఇప్పుడే మేము చెప్పకూడదు. మీటింగ్ అంతా అయినాక ఫైనల్లో ఆ బంధు పిలుపు కూడా మేము ఇస్తాం. దాన్ని బట్టి మేము పని చేస్తే వాళ్ళు ఎక్కడ చేస్తారు, మేము లేదు, వాళ్ళు లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలని మేము చాలా చాలా కోరుతున్నాం. అంటే సెంట్రీ మేస్త్రి పని ఎక్కువ ఉంటుందా, మీ పని ఎక్కువ ఉంటుందా? సెంట్రీ మేస్త్రి ఒకటే భాగం, ఒకటే పార్ట్. సెంట్రీ మేస్త్రి 99% టాపీ మేస్త్రులు ఇతరుల కార్మిక సంఘాల పనులు ఉంటాయి. ఓన్లీ వాళ్ళు మధ్యలో వచ్చారు. స్టార్టింగ్ నుంచి పునాది నుంచి మట్టితో కట్టింది మేమే, గుడిసి కట్టింది మేమే, రేకులు కట్టింది మేమే, పెంకుటిలు కట్టింది మేమే, బండలు వేస్తాం, టైల్స్ అన్నీ మాకు వచ్చు. మధ్యలో ఏదో టెక్నాలజీ పెరిగి కొంచెం వాళ్ళు తెచ్చుకోను. వాళ్ళు కూడా మేము అడ్వాన్స్ ఇస్తే సెంటరింగ్ కొనుక్కొని పని చేస్తాను, కానీ వాళ్ళు డైరెక్ట్ రాలా. వాళ్ళకి ఎవరికి పని రాదు. మేము చెప్తే ప్లాను మేమే చెప్పాలా, ఇవ్వలే మేము చేయాలా, అన్నీ మేము చేస్తే వాళ్ళు సెంటర్కి తెచ్చి కొట్టి మనుషులు పెట్టిపోతారు. మేము అన్నీ చేసినాక వాళ్ళు మేము పెద్ద వీడు చిన్న అంటే మేము ఒప్పుకోం కదా. అట్లా ఒప్పుకునే దానికి పనే లేదు. అందుకే వాళ్ళ మీటింగ్ చూడండి, మా మీటింగ్ చూడండి. వాళ్ళు వస్తే 10% రాల, వాళ్ళు ఉంది 20%, మేము 80% మేముంది. మేము అనుకుంటే వాళ్ళతో ఏం కాదు. దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మాటను వాపసు తీసుకోవాలా. మేము వాళ్ళకి సానుకూలంగా మేము ఇస్తాం. లేకపోతే పనులు మొత్తం మేము పని చేసిన వాళ్ళు ఎక్కడ చేస్తారు, మా కింద వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చేస్తారు. జనరల్ మేస్టర్లు వాళ్ళు చేయరు. చేయనప్పుడు వాళ్ళు మాకు సహకరిస్తేనే మేము వాళ్ళకి సహకరిస్తాం. అప్పుడు దాకా ఈ సంఘం ఏమంటారు ఈ పోరాటం ఆగదు. మేము కూడా బంధుకి త్వరలో పిలుపునిస్తాం. ఇప్పుడు 1 గంటలో ఇస్తాం. సెంట్రల్ మేస్త్రి కావచ్చు, తాపీ మేస్త్రి కావచ్చు, ఇద్దరు కలిస్తేనే ఒక ఇల్లు కట్టడం జరిగింది. ఇప్పుడు మీ మధ్య ఎందుకు ఈ క్లాషెస్? సెంట్రీ మేస్త్రి ఒక్కడే కాదు, 44 వృత్తులు కలిస్తేనే ఈ పని నడుస్తుంది. సెంట్రీ మేస్త్రిలో ఒక పార్టు అంతే. 44 వృత్తులు మా కార్మిక సంఘం సోదరులు అందరూ కలిస్తేనే బిల్డింగ్ తయారవుద్ది. మా ఒక్కరితో కూడా కాదు, మాకు కూడా అందరూ సహకరిస్తారు. కార్పెంటర్ కావచ్చు, మట్టి పని ప్రతి ఒక్కరూ సహకరిస్తే పని అవుతుంది. వాళ్ళల్లో ఒక భాగం కూడా కాదు. వాళ్ళు ఒక కొస వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి మేమే బిల్డింగ్ కడుతున్నాయని వాళ్ళు అంటాం కరెక్ట్ కాదు. దానికే మేము వ్యతిరేకం వాళ్ళకి. దీనికోసం పని చేస్తున్నాం. మీరు మేస్తారా? అసలు ఏంటి మీ పనిలోకి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? గౌల్దొడ్డికి వెళ్ళామా మేము. మాకు వచ్చిన ప్రాబ్లం సెంట్రింగ్ మేస్త్రి ఆటో, సెంట్రింగ్ బచావ్ అనేదానికి మాకు ప్రాబ్లాలు వచ్చినాయి. అందువలన వచ్చినాయి. 10 మంది మేము ప్లంబరు మేము అందరినీ మేస్త్రి అంటే అందరినీ కలుపుకొని వెళ్తాం మేము. వాళ్ళు మధ్యలో వచ్చి కాసి అట్లా అంటే అది పద్ధతి కాదమ్మా. అది కూడా మా మీటింగ్ అయిన తర్వాత అది ఏదనేది కనుక్కొని మేము దాన్ని బట్టి చెప్తామమ్మా. ఇంతకుముందు ఎట్టున్నామో అట్లయితేనే కంటిన్యూగా నడుస్తూనే పోతాయి, గొడవలు ఉండవు.
ఇంతకుముందు ఎట్టుందో అట్లా చేసుకుంటా సెంటరింగ్ వాళ్ళు మేము ఇంతకుముందు రేట్లు ఎట్లున్నాయి అట్లా చేసుకుంటా పోయి ఏమన్నా పెంచుకోవాలంటే ఐకమత్యంగా ఇద్దరు కలిసి పెంచుకోవాలి. అట్లయితే ఈ గొడవలోనూ ఏముండవు వాళ్ళకి మాకు. అట్లయితే ఈ గొడవలోనూ ఈ మీటింగ్లోనూ ఏముండవు. అట్లయితే వాళ్ళు ఓకే అనుకుంటే మేము దానికి ఓకే, ఇంతకుముందు ఎట్టున్నాం అట్లా చేసుకున్నాం. అది వాళ్ళకి మీకు ఎందుకు ఎక్కడ క్లాష్ వచ్చింది? వాళ్ళకి మాకు ఎక్కడ వచ్చిందంటే మేము ఎక్కువ తీసుకున్నాం వాళ్ళు తక్కువ ఇస్తానని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లేం లేదు, అన్ని అబద్ధాలు చేస్తున్నారు వాళ్ళు. మేము ₹1 కూడా వాళ్ళకి తక్కువ లేకుండా ఇచ్చేస్తున్నాం మొత్తం. వాళ్ళు 15-20 రోజులు వెళ్ళిపోతారు. ఇల్లు కట్టడానికి సెంటరింగ్ మేస్త్రి ఏమేమి పనులు చేస్తారా? వాళ్ళు సెంటరింగ్ ఒకటే మామూలుగా మేము మొత్తం రాడ్ బెండింగ్ స్లాబ్ కొట్టి వెళ్తారు అంతే. అదొక్కటే వాళ్ళ పని, మిగతా మొత్తం మాదే ఉంటుంది. ఫస్ట్ కింద నుంచి మొత్తం మాదే, వాళ్ళకి ఏమి ఉండదు. మేము చెబితే కానీ వాళ్ళు వస్తారు, మేము డబ్బులు ఇస్తే కానీ మేము మార్కింగ్ చేసి వాళ్ళు ఇస్తే పెడతారు. లేదంటే వాళ్ళు రారు. మేమేమైనా మార్కింగ్ చేయాలా ఏం చేయాలన్నా ఏమైనా రాడ్ చెప్పాలన్నా కానీ కొలతలు డ్రైవింగ్ చేయాలని ఏదన్నా మేము ఇస్తేనే వాళ్ళు కడతారు. అందుకని వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు సపరేట్ అంటే సపరేట్ లెట్ ఇస్తారు. చెప్పండి, ఎందుకు మిమ్మల్ని హఠావా అంటున్నారు? ఏంటి కారణం ఏంటి? ఇంక వాళ్ళు ఒక్కొక్కళ్ళు కావాలని ఇట్లా మమ్మల్ని మాట్లాడుతున్నారు అంతే. అంటే వాళ్ళకి ఏమైనా జీతాలు పెంచాలన్నా లేక ఏంటి? జీతాలు పెంచేది లేదు, కాకపోతే రేటు పెంచాలని అన్నారు. వాళ్ళు సపరేట్ ఓనర్ తోటి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారు? ఓనర్ తోటి వాళ్ళు మధ్యలో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కదా, మేము పిలిస్తేనే వాళ్ళు వస్తారు. రేటు కాకపోతే మా కాడికి వచ్చి అండర్స్టాండ్ మాట్లాడుకొని ₹5 ₹10 ఎంతో కొంత మాట్లాడుకొని మనం మేస్త్రి సెంటరింగ్ అని ఇద్దరు కలిపి మాట్లాడుకొని పెంచుకోవాలి. ఇట్లా మీటింగ్లు పెట్టి మమ్మల్ని తిట్టడం చేయడం అదంతా తప్పది. అట్లా చేయకుండా మంచిగా ఇప్పుడైనా కానీ సరే, ఇప్పుడైతే తప్పు జరిగిపోయింది, తప్పు చేశారు వాళ్ళు. ఇప్పుడైనా కానీ మంచిగా అందరికి ఐకమత్యంగా చెప్పమని చెప్పి మాకు ఇప్పుడు అదే రేట్ల మీద చేసుకొని ఒకవేళ పెంచుకోవాలంటే మా యూనియన్ ఉంది, యూనియన్ల కాడికి వచ్చి మాట్లాడుకోమను. తాపీ మేస్త్రీలు లేకపోతే సెంటరింగ్ వాళ్ళు ఉండరా? ఫస్ట్ మేమే టాపీ మేస్త్రి లేకపోతే సెంటరింగ్ మేస్త్రి లేనేలేరు. మేము ఫస్ట్ కింద మార్కింగ్ కానించి లాస్ట్ వాళ్ళ ఇళ్లలోకి పోయిన దాకా మేము ఉండాలి. మొత్తం పైన మేము మేస్త్రి ఉంటేనే వాళ్ళ ఇళ్ళలోకి పోతారు, గృహప్రవేశం చేసుకుంటారు, లేకపోతే లేదు. అది దాదాపు ఇందిరా పార్క్ ఇంత పెద్ద ఎత్తున జిల్లా మారుమూల గ్రామాల నుంచి వచ్చారు. అసలు మీకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి? వాళ్ళే ఏది ఈ మూమెంట్లో మమ్మల్ని మొత్తం పరిగెత్తించింది వాళ్ళే. వాళ్ళు ఏం చేయాలని కూడా చేసుకోమనండి. రేటు మట్టికి ఇంటికి వాళ్ళతో సంబంధం లేదు. ఫస్ట్ మేమే వాళ్ళకి రేటు ఇంతని ₹2 కానించి మేము వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ చాలా పెంచారు. మాకు వాళ్ళకి సంబంధం లేదు. మేము ఎట్ట బతకాలి? మేము ముగ్గు పోసాం కదా, మేమే డబ్బులు ఇవ్వాలిగా. వాళ్ళు మేము పునాది కానించి మేము ఉంటాము, వాళ్ళు ఉంటారా లాస్ట్ దాకా? వాళ్ళకి తాళాలు మొత్తం పెయింట్లు కూడా మేము వేపిస్తాం. తాళాలు ఇచ్చి వాళ్ళకి మేము పక్క వెళ్ళే వాళ్ళమే. ఇక వాళ్ళ డిమాండ్ ఏంది? అది తప్పు కదా, చాలా తప్పదు వాళ్ళు చేయటం. మా వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళు మా కాలనీ మా ఊరికి మా మీటింగ్ పెట్టుకోవాలి. అదేమి లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ పోతే మా పాటికి మేము ఎదవలమా? మీరే పిలుస్తారా వాళ్ళని పనికి? మేము పిలిచేది. ప్రతి సెంటరింగ్ కూడా కాంట్రాక్ట్ నెంబర్లు మా కాడ ఉంటాయి, మేము ఫోన్ చేస్తాం. మరి ఇప్పుడు వాళ్ళకి సమస్య ఎక్కడ వచ్చింది? సెంటరింగ్ వాళ్ళకి ఇంటి డైరెక్ట్ మేస్త్రి కాకుండా డైరెక్ట్ ఇంటి ఓనర్ కాడే మాకు మాట్లాడియండి అని అంటున్నారు. కానీ ఇంటి ఓనర్కి డైరెక్ట్గా వాళ్ళకి పని ఎవరు ఇవ్వరు. మేస్త్రి లేనిది సెంటరింగ్ మేస్త్రి లేడు. ఓనర్ కాడకి పోయి మేమే పని మాట్లాడుకొని వచ్చి మాకు ఎవరు అనుకూలంగా ఉంటే ఆ సెంటరింగ్ మేస్త్రిని పిలుచుకొచ్చుకొని మేము పని ఇస్తాం. ఒక ఇల్లు ఎవరు కట్టిండ్రంటే ఒక మేస్త్రి కట్టాడు అంటాడే కానీ ఒక సెంటరింగ్ మేస్త్రి కట్టాడని ఎవరు అనరు. ఇప్పుడు ఎవరు కవితమ్మ ఇల్లు కానీ ఎవరైనా ఇల్లు కానీ కట్టారంటే ఎవరు కట్టారని అంటారు? ఇల్లు ఎవరు కట్టారంటే ఒక మేస్త్రి కట్టాను అంటారే కానీ సెంటరింగ్ మేస్త్రి కట్టారని ఎవరు అనరు. కానీ వాళ్ళు సెంటరింగ్ రేటు పెంచడం తప్పు, మెయిన్ మేస్త్రులను తిట్టడం తప్పు. వాళ్ళు క్షమాపణ చెప్పి వాళ్ళు వచ్చేసి మనకి అనుకూలంగా సహకరిస్తే అన్ని సహకరంగా వెళ్ళిపోతాయి. గతంలో ఇదే ఇందిరా పార్క్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏమని తిట్టారు అసలు మిమ్మల్ని? మమ్మల్ని దళారులని తిట్టిండ్రు, బ్రోకర్లు దళారులని తిట్టిండ్రు. మేస్త్రి ఆటో సెంటరింగ్ బచావో అన్నారు. మేస్త్రి ఆటో అయితే సెంటరింగ్ వాళ్ళకి పని ఎక్కడిది? అర్థమైందా? సెంటరింగ్ మేస్త్రికి పని లేదు, మేస్త్రి ఉంటేనే పని. మేస్త్రి లేకపోతే పని రాదు వాళ్ళకి. వాళ్ళు భీములు ఎట్ట కొట్టని, స్లాబ్ ఎట్టైనా కొట్టని, దాన్ని చక్కగా దారం బట్టి లైన్ చేసేది ఒక మేస్త్రి. ఏ బిల్డింగ్ అయినా ఎలివేషన్. ఒక ఓనర్లు ఇళ్లలో చేరి నాకు కూడా మేస్త్రికే ఫోన్ చేస్తారు,
ఏడ నీళ్లు కారుతుంది, ఏడ బొక్క ఉంది అని వచ్చేది. సెంట్రింగ్ మేస్త్రికి ఫోనే ఉండదు. అట్టా వాళ్ళు సెంట్రింగ్ మేస్త్రికి ఫోనే చేయరు. వాళ్ళు పనికి రాకపోయినా సరే మేస్త్రికి ఫోన్ చేసి సెంట్రింగ్ మేస్త్రి పనికి రాలేదు వాళ్ళకి ఫోన్ చేయి మేస్త్రికే చెబుతారు. సెంట్రింగ్ మేస్త్రి డైరెక్ట్గా ఓనర్ ఫోన్ చేసి ఏది పనికి రాలేదని అడగరు. కాబట్టి ఫస్ట్ మెయిన్ పిల్లరు మేస్త్రి తర్వాతే సెంట్రింగ్ మేస్త్రి అయినా ఎవరైనా. ఇప్పుడు 51 రూపాయలు రేటు పెంచుతావు, ఇప్పుడు ఓనర్ కూడా ఇబ్బందే. ఓనర్ 51 రూపాయలు ఇవ్వడు, మేస్త్రి కూడా దాన్ని ఇంక 20 రూపాయలు పెంచలేడు. కాబట్టి 1 రూపాయి 2 రూపాయలు చూసుకొని అండర్స్టాండ్ తోటి కలిసి చేసుకుంటే మాత్రం అన్నీ సదావిధిగా సాగిపోతాయి. లేదంటే ఈ సమ్మిట్నెస్ కొనసాగుతూ ఉంటుంది. ఇక ఓన్లీ మొత్తం ధర్నా అయిపోతుంది. ఒక సెంట్రింగ్ పని అనేది పిల్ల కాలవ లాంటిది. సెంట్రింగ్ మేస్త్రి ఏంటంటే ఓన్లీ మగోళ్ళే పని చేసుకోవాలి. మేస్త్రి పని ఏం తెలుసా, ఒక మొత్తం సముద్రం లాంటిది. అడ్డ మీద ఆడోళ్ళ కానించి మగోళ్ళ కానించి ఒక మేస్త్రి పని ఆగిపోతే ఒక మొత్తం హైదరాబాదే కాదు మొత్తం ఆగిపోతుంది. బీఆర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక మేస్త్రి లేనిది ఒక మొత్తం యూనియన్ మొత్తం ఆగిపోతుంది. బంధు సముద్రం లెక్క మా మేస్త్రి పని, ఆ సెంట్రింగ్ పని ఒక పిల్లకాల లాంటి పని. ఇప్పుడు చూసిన ఒక పబ్లిక్ ఎంత వచ్చిందో, సెంట్రింగ్ మేస్త్రులు అనేది ఎంతమంది వస్తారో, మేస్త్రి పని అనేది ఎంతమంది అనేది ఈ సమ్మెను చూసి ప్రజెంట్గా మీరే ప్రెస్ మీట్లో చెప్పండి. దాదాపు మీ పనిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏమన్నా అంటే మీకు ఏదైతే రోజుకు వారి కూలీ ఇస్తారో ఏమైనా పెంచాల్సిన అవసరం ఉందా? ఏంటి మీకున్న సమస్యలు ఏంటి? మేము రేటు పెంచమని మేము చెప్పట్లేదు, వాళ్ళే రేట్లు పెంచాలని వేసిండ్రు, మమ్మల్ని తిట్టిండ్రు. అర్థమైంది? ఓకే, ఈ సెంట్రింగ్ వాళ్ళు తిట్టడంతో మీకు సెంట్రింగ్ వాళ్ళు తిట్టారు కాబట్టి మాకు క్షమాపణ చెప్పాలి. ఆ రేటు విషయం అంటవా, ఇంటి ఓనర్లు ఇస్తే మేము ఇవ్వగలుగుతాం, ఇంటి ఓనర్లు ఇవ్వదు మేము ఇవ్వం. ఒకటే మాట. ఇప్పుడు మామూలుగా సెంట్రింగ్ మేస్త్రులు కూడా అదే రేటు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ డిమాండ్ ఏంది, రేటు పెంచితే మేము డబ్బా కొట్టలేకపోతే వాళ్ళు దిగొస్తారు కదా అనుకుంటున్నారు. అదే మేము మొత్తం పని చేసినాం అనుకో, ఇంక వాళ్ళు ఎక్కడ డబ్బా కొడతారు, వాళ్ళు ఆటోమేటిక్ కింద దిగొస్తారు. ఇప్పుడు మేము పెంచుతాం, వాళ్ళు పెంచిన రేటు మమ్మల్ని చూసి ఇంకొకరు పెంచుతారు కదా రేటు. మేస్త్రి మేము రేటు ఏం పెంచుతామని చెప్పలేదు, వాళ్ళు రేటు దిగి రావాలి. టాపీ మేస్త్రి లేని ఇల్లు అవ్వదంటారా? లేదు మేడం, 100% లేదు మేడం. ఇప్పుడు మీకు మైక్ లేకుండా మీరు దేంతో పెట్టి చెబుతారు చెప్పండి? మీకు ఇంపార్టెంట్ కదా. మా ఇల్లు భవన నిర్మాణ కార్యక్రమానికి మేస్త్రి అంతే ఇంపార్టెంట్. అది మేస్త్రి లేదు ఏది కాదు మేడం. ఒక రోడ్డు వేయాలన్నా మేస్త్రే కావాలి, అది మేస్త్రి లేదు నీకు ఏది కాదు. రోడ్డు సెంట్రింగ్ మేస్త్రితో అవసరం లేదు కదా. రోడ్డుకి సెంట్రింగ్ మేస్త్రి అదేగా అంటుంది, రోడ్డు పని వేయాలంటే సెంట్రింగ్ మేస్త్రి కావాలేదు. కానీ ఒక మేస్త్రి ఉంటేనే రోడ్డు వేయాలని ఒక మేస్త్రి ఉండాలి. ప్రతి విషయానికి ఒక మేస్త్రి లేదు ఏది చల్లదు. అది సెంట్రింగ్ మేస్త్రి లేకపోతే మీరు పనులు చేసుకోగలుగుతాం. ఇప్పుడు అన్నారు కదా మోసలు కట్టి పోసారంట ఆ రోజుల్లో. నా చిన్న వయసు నాకు తెలియకపోవచ్చు కానీ పెద్దోళ్ళు ఉన్నారు మోసలు కట్టి పోసారంట. ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మోసలు కట్టి పోసారంట, ఇప్పుడు అదే పని చేస్తారు మేడం. అది మనం భవన నిర్మాణం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క ఇంటి ఓనరు ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఒక మంచి మేస్త్రిని ఎన్నుకుంటారు, మంచి సెంట్రింగ్ వాళ్ళని ఎన్నుకోరు. ఆ మేస్త్రి ఎలాంటాడు, ఇల్లు ఎలా కట్టగలుగుతాడు అనేది ఆశ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్న ఇల్లు కట్టుకోవాలనేది కోరిక అనేది ఉంటుంది. ఆ ఇంటి కోరిక ఉన్నప్పుడు ఫస్ట్ నిర్ణయించుకునేది మేస్త్రిని పిలిచి అయ్యా మా ఇల్లు కట్టాలని పిలుస్తారు. ఎంత మంచి మేస్త్రి అయితే కట్టగలుగుతాడో ఆ మేస్త్రిని పిలుచుకుంటారు ఫస్ట్. తర్వాత మేస్త్రి వచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇంజనీర్ కాడికి వెళ్తాం. ఇంజనీర్ దగ్గర ఇంజనీర్తో మాట్లాడుకొని డ్రాయింగ్ తయారు చేసిన తర్వాత స్టీల్ డ్రాయింగ్ వచ్చినప్పుడు సెంట్రింగ్ మేస్త్రిని మేము పిలుచుకుంటాం. సెంట్రింగ్ మేస్త్రిని మంచి మేస్త్రిని ఎన్నుకొని వాళ్ళని మేము పిలిస్తేనే వాళ్ళకి మేము పని ఇస్తాం. అంతేగాని సెంట్రింగ్ వాళ్ళు మాకు పని ఇవ్వరు. కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు మేస్త్రి పని ఉంటుంది. మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కనీసం 40 మంది వర్కర్లకి పనులు చూపిస్తాం. అందరి దగ్గర లంచాలు ఏ మేస్త్రి కూడా తీసుకోడు. ఒక నిజాయితీపరుడు మేస్త్రి. ఆ మేస్త్రిని కింద పరిచే విధంగా సెంట్రింగ్ మేస్త్రి హటావో సెంట్రింగ్ బచ్చావంటే ఇది ఎంతవరకు నిర్ణయం? మీరు అనవసరంగా రేట్లు పెంచుకునేదానికి పెంచుకోవాలి. మీ పొట్ట నిండాలి, మేస్త్రి పొట్ట నిండాలి. పెంచుకోవాల్సింటే ఎవరిని నిర్ణయించాలి? ఫస్ట్ ఒక టాపీ మేస్త్రి నిర్ణయించాలి. ఆ రేట్ ఇచ్చేది ఎవరు? ఒక టాపీ మేస్త్రి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇంటి ఓనర్ పిలిచినప్పుడు మేస్త్రిని పిలుస్తాడు. రేటు మాట్లాడుకునేది మేస్త్రి ఇచ్చేటప్పుడు ఎవరిని పిలుచుకోవాలి? సెంట్రింగ్ వాళ్ళు పిలవాలి, మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి. ఫలాని మాకు యూనియన్ ఉండి కమిటీలు ఉండి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అయ్యా మేము రేటు పెంచుకుంటున్నాము, మాకు మీరు ఏమైనా సహకరించండి అడిగితే మాకు ఓనర్ ఇచ్చే రేట్లోకి వెళ్ళి మేము ఏదైనా నిర్ణయించుకొని మాట్లాడతాం. అంతేకాకుండా అనవసరమైన మీటింగ్లు పెట్టుకొని మేస్త్రిని కించపరిచే విధంగా మాట్లాడారు. అందుకు మా మనోభావాలు దెబ్బతిని మాకు ఈ సభను మేము ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఇందిరా పార్క్లోనే సెంట్రింగ్ మేస్త్రులు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళకి అపోజ్ చేసి మీరు ప్రజెంట్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మెయిన్ రీజన్ అంటే ఒకటే మేడం, మేము ధర్నా చేస్తున్నది ఒక సెంట్రింగ్ మేస్త్రులు
వాళ్ళ రేటు పెంచుకోవడం కోసము వాళ్ళ సొంత విషయాలు ఏమైనా ఉంటే పర్వాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేసిన సమ్మె వల్ల మేమే కాకుండా మా సార్లు, ఇంటి యజమానులు, చిన్న చిన్న గూడు కట్టుకునేటోళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఉన్న బలంగా ఎక్కడైనా సరే రేటు పెంచుకుంటే ఏడాదికి 2%, 3%, 4% పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు చేసిన విషయం ఏమిటంటే ఒకేసారి 75% నుంచి 80% వరకు రేటు పెంచారు. ఇది మేస్త్రీల మీద ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఉన్న బలంగా అన్ని యూనియన్ల మేస్త్రీలు అందరూ ఇక్కడికి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం మీరు చూస్తున్నారు కదా. ఇదే ప్రకారంగా అన్ని యూనియన్లు కూడా ముందుకొచ్చి మేము వాళ్ళకి రేటు పెంచాలంటే మాకు సార్లు సహకరించరు. ఎందుకు సహకరించారంటే పెంచిన శాతం తక్కువై ఉండి 2 రూపాయలు 3 రూపాయలు, ఇప్పుడు సాధారణంగా 30 రూపాయలు సెంటరింగ్ మేము ఇస్తాం, అది 30 రూపాయల నుంచి 51 రూపాయలని ప్రకటించారు. వాళ్ళు పెంచేదానికి అర్థం లేదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించుకొని వాళ్ళు పెట్టుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గెంటేసే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళ డిమాండ్లే కాకుండా వాళ్ళు ఇదే ఇందిరా పార్క్లో సభ చేసిన రోజు మేస్త్రీలని దళారులు, బ్రోకర్లు, మధ్యవర్తులని మాట్లాడి దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఒక్కరమే కాదు, మా కార్మిక సంఘాలు అన్ని యూనియన్ల వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. దీని మీద మేము బేషరతుగా క్షమాపణ కూడా కోరాము. ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మేము కోరుకున్న సమాధానం వచ్చే వరకు మేము కూడా సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాము. మా నాయకుడు ఎవరైతే ఉన్నారో కామల్ ఐలాండ్ గారు, ఆయన కూడా మా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని యూనియన్ల వాళ్ళము ఒకే దగ్గర ఇప్పుడు సభ పెట్టుకొని మేము నిర్ణయం చేసుకొని వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు కూడా మేము సమ్మె ప్రకటించి ముందుకు తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా అమలు చేయడానికే అందరం ఏకతాటి మీదకి వచ్చాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే లక్షలు కోట్ల రూపాయల్లో కట్టేటటువంటి ఇల్లులు కానీ, చిన్న చిన్న 100 గజాలు ఇల్లు కట్టుకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించే బిల్డర్ల వరకు మొత్తం ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయాయి. వాళ్ళు మిత్తులకి అంటే వడ్డీలకి తెచ్చి కూడా కట్టే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఇంకా చేతులు ఎత్తేసి మేము పని చేయలేం, మేము ముందుకు పోలేం, మాకు అవకాశాలని మీరు సన్నగిల్లేలా చేశారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం బంద్ పెడుతున్నారు. వాళ్ళు కూడా సమ్మె ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మేస్త్రి బాగానే ఉంటాడో అంటే మేము బాగానే ఉంటాం, సెంటరింగ్ వాళ్ళు బాగానే ఉంటారు. కార్మికులు ఎవరైతే మా కింద పనిచేసే కార్మికులు ఉంటారో ఆకలితో ఇప్పుడు ఈ రోజుకి దాదాపు 20 రోజులు అవుతుంది. ఇంకో 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, వాళ్ళు తిండి తినలేని పరిస్థితి. మన హైదరాబాద్లోనే కాదండి, పక్క రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, హిందీ రాష్ట్రాల నుంచి చాలా వరకు ఉత్తరాది నుంచి కూడా వచ్చి పనిచేస్తున్నాం. బీహార్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తర్వాత ఒడిశా కావచ్చు, వీళ్ళందరికీ సమాధానం చెప్పి అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మా వల్ల కాదు ఈ జరుగుతున్న సమస్య. ఈ సమస్య సృష్టించింది ఎవరంటే మన సెంటరింగ్ కార్మికులు కూడా కాదండి, సెంటరింగ్ బడా కొత్తదారు చిన్న చిన్న సెంటరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం, అర్ధాంతరంగా సగం పనిలో ఉంటుండగా కూడా దానికి రేటు పెంచమని అడుగుతుంది. ఇది అన్యాయం అండి, ఇది దౌర్జన్యం, అన్యాయం కూడా. ఎందుకంటే ఒకసారి రేటు అగ్రిమెంట్ చేసి బిల్డర్ దగ్గర మనం పని తీసుకున్నాక సగంలో ఉన్న బిల్డింగ్కు రేట్ ఇవ్వడం అనేది చాలా దారుణం. అది ఎవరు సాధ్యం కాదు. మేము కూడా వీళ్ళకి నమ్మకంతో పని ఇచ్చాం, ఎవరికి సెంటరింగ్ వాళ్ళు. ఈరోజు మేము చాలామంది మేస్త్రీలు మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరం కూడా పనులు ముందుకు తీసుకెళ్ళాం. సార్లు ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని సార్లు పని ఇచ్చారో, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగమవుతున్నారో, మేము కూడా మా కింద పనిచేసే వాళ్ళు కూడా ఆగమవుతున్నాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు? మేము ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామండి సమ్మె. ఇది ఎప్పుడనేది మేము దీని గురించి క్లియరెన్స్ డిక్లేర్ చేయలేదు. మేము 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, వాళ్ళ నుంచి క్షమాపణలు ఖచ్చితంగా మాకు కావాలి. మా కార్మికులు ఒక్కరు కాదండి, దాదాపు 20,000 నుంచి 25,000 వరకు ఖాళీ ఇక్కడ ఉన్నదంతా గుత్తదారులండి. కార్మికులు ఎవరు ఇక్కడికి రాలేదు. వాళ్ళు కనుక వస్తే ఇక్కడ ఇందిరా పార్కే కాదండి, చాలా పెద్ద పెద్ద స్టేడియంలు కూడా సరిపోవు. అందరూ ఏకతాటిగా మా కింద పనిచేసే వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ ఆకలి మంటలతో ఉండి కూడా సహకరిస్తున్నారు. అంటే మా మేస్త్రితో వాళ్ళకి ఉన్నవాళ్ళు. ఇక్కడ సెంటరింగ్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అది సెంటరింగ్ గుత్తేదారులకు అర్థం కావట్లేదు. ఇది మీ మీడియా ద్వారా తెలియాలని మేము కోరుకుంటున్నాం. సెంటరింగ్ యూనియన్ మొన్న మీటింగ్ పెట్టినారు ఇదే ప్లేస్లోనే. వాళ్ళ డిమాండు అంటే మేస్త్రి కడక్ కంటే వాళ్ళ డిమాండ్ వేరే ఉన్నది. ఆ మేస్త్రి కన్సల్ట్ చేసి వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. వాళ్ళ ఇష్టానికి ఏదో మాట్లాడి మేస్త్రి ఒక బోకర్ అనేసి
మేస్త్రి ఒక గుండుదారమో తాపి తెస్తాడనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఆ మాట మాకు నచ్చలేదు, అందుకోసమే ఈ ధర్నా. మాకు ఇంటి ఓనరు మాకు రేట్ ఇస్తే మేము సెంటరింగ్ ఆయనకి ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఇంటిగల ఓనర్ మాకు రేట్ ఇవ్వనప్పుడు సెంటరింగ్ ఆయనకి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? అది మా ఇద్దరం కలిసి కొట్లాడాలి, అంతే తప్పించి ఇంక వేరే మాకు డిమాండ్ ఏం లేదు. సెంట్రింగ్ కావచ్చు, తాపి మేస్త్రి ఇద్దరు కలిస్తేనే ఇల్లు అవుతుంది. ఇప్పుడు మీకు ఎక్కడ మనస్పర్ధలు వచ్చినాయి? మాకు మనస్పర్ధలు ఏం రాలేదు. మాకు ఏమైనా అస్సలు కనీసం డిస్కషన్ చేయకుండా వాళ్ళ ఇష్టానికి వచ్చి పెట్టినారు మీటింగ్. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి? డిమాండ్ ఏంటంటే మేస్త్రి హటావ్, సెంటరింగ్ బచావ్. అది కరెక్ట్ కాదు. అది మీరు లేకుండా ఇల్లు అవుతుందా? మరి అది వాళ్ళకి అడగాలి మేడం, మాకు అడిగితే మేము ఎట్లా చెప్తాము? వాళ్ళకి అడగాలి. అది ఆ మాట అనేది వాళ్ళకి అడగాలి, సెంటరింగ్ ఆయనకి అడగాలి. మేస్త్రి లేకుండా మీరు కంటిన్యూ మొత్తం వర్క్ మొత్తం చేసేయగలరు అనేసి మీరు వాళ్ళకి అడగాలి, మేమేం చెప్తాం? సెంటరింగ్ వాళ్ళు లేకుండా కట్టడాలు అయితే కట్టగలం మేడం. మాకు ప్రతి ఒక్క వర్క్ వచ్చును, మేము సెంటరింగ్ కొడతాము, అన్నీ చేస్తాం. కాకపోతే అన్ని పనులు చేసి మేము ఏం చేయలేము. ఆ టైంకి మా మనుషులు ఉండరు, మాట రాదు. ఓనర్ దగ్గర మాట కాసిపోతాం కాబట్టి మేము చేయము. అది తాపి మేస్త్రి అనేవాడు లేకపోతే సెంటరింగ్ మేస్త్రి ఎక్కడ ఉన్నాడు? అసలు సెంటరింగ్ మేస్త్రి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ముందు గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే సెంటరింగ్ వాళ్ళు మేమేదో చేస్తున్నాం, సెంటరింగ్ మేస్త్రి తాపి మేస్త్రి లేకపోతే మేమేదో చేస్తున్నాం, నిలబెడతాం, ఏం పని చేయలేడని అనుకుంటున్నాం. కానీ తాపి మేస్త్రి కింద ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి తాపి మేస్త్రి వచ్చిన తర్వాత సెంటరింగ్ మేస్త్రి వస్తాడు. తర్వాత ఎవరు వస్తారు? మట్టి పని వస్తాడు. మట్టి పని తర్వాత ఎవరు? సెంటరింగ్ వస్తాడు. ఎవరు పిలుస్తాం? తాపి మేస్త్రి పిలిస్తేనే సెంటరింగ్ మేస్త్రి వస్తాడు. ఆ సెంటరింగ్ మేస్త్రి మనం ఇంత ఇల్వ లేకుండా మాట్లాడుతున్నట్టే. తర్వాత సెంటరింగ్ మేస్త్రి వచ్చిన తర్వాత పెయింటర్ వస్తాడు, ప్లంబరు. ఏ పక్క చేసి ఏది చేసినా కానీ లాస్ట్ వరకు వర్క్ మొత్తం అయిపోయిన వరకు, మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు మేస్త్రి వరకు ఉంటాడు. ఏదేమైనా కానీ సెంటరింగ్ మేస్త్రి మాత్రం వాళ్ళు మాట్లాడే విధానం బాగలేదు. మనం డిమాండ్ చేసేది ఏంటంటే మనం మేస్త్రులు మాత్రం ఐక్యమత్యం ఒకటి ఉండాలి. కానీ మన ఈ సందర్భంగా ఇంతమంది జనాలను చూస్తే సెంటరింగ్ మేస్త్రులకు అక్కడ వాళ్ళ గడగడ వణుగాలి. అక్కడ ఏంటంటే ఇంతమంది ఉండరు అనేది. కానీ మనం చాలా కాకపోతుంది అంటే మనం ఒకటే ఐకమత్యం ఒకటి ఉండాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్ చేయకూడదు. మనం కూడా ఏదేమైనా సరే కానీ ఒక రేట్ అనుకున్నట్టు అదే రేట్ చేయాలి. మనం ఏదో పని దొరుకుతుంది కానీ మన ఇష్టం ఉన్న మనం పోవద్దు, ఓనర్ దగ్గరికి పోవద్దు. వాళ్ళు పిలిచాలి, మనం పోవాలి. కాకపోతే ఒకటే మెయిన్, మనమంతా ఏకమై ఎక్కడెక్కడ ఏ జోన్లో ఏమున్నా కానీ మనం అంతా ఏదో ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మనం. కానీ ఇప్పుడు కూడా సగం పనులైన పనులు కూడా సెంటరింగ్ మేస్త్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు 51 రూపాయలు కావాలంటారు. ఏడాది తీస్తారు 51 రూపాయలు. ఇప్పుడు మనం ఆల్రెడీ 20 రూపాయలు మాట్లాడే పని సగంలో పని అయిపోయి మాకు డిమాండ్ చేస్తారు. అట్లయితే చేస్తాం, లేకపోతే లేదని. ఎవరు ఇస్తారు డబ్బులు? ఓనర్ ఇస్తారా? ఫస్ట్ మరి ఓనర్తో మాట్లాడాలి. లేదు మేము చేయమంటారు, చేయకపోతే వాళ్ళ ఇష్టం, చేస్తే ఏది లేకపోతే లేదు. మనం తెచ్చుకుందాం సెంటరింగ్ డబ్బా, మనం కొడదాం, మనం అంతే ఏకమవుదాం. మన సెంటరింగ్ డబ్బా మనం ఎందుకు మనకు రాదా పని? స్టార్టింగ్కి వెళ్ళి మనం సెంటరింగ్ పని చేసినాం, లేవని ప్లంబింగ్ పని చేసినాం, టైల్స్ చేసినాం, పెయింట్ వేసినాం, అన్ని విధాలుగా అన్ని వర్క్ చేసినాం. మనం ఎందుకు వీళ్ళకి ఎందుకు భయపడాలి? సెంటరింగ్ మనం కూడా సెంటరింగ్ తెచ్చుకుందాం. మనం కూడా వాళ్ళ ఎదుర్కొందాం. వాళ్ళని కూడా వాళ్ళతో అవసరం లేదు. వాళ్ళ రేటు చెప్తానే వేసారు, లేదంటే వదిలేద్దాం వాళ్ళకు. అంతే. మన సెంటరింగ్ మనం తెచ్చుకుందాం. మనకు రాదా? మనకు సెంటరింగ్ కొట్టడం రాదా? చెప్పండి ఒకసారి. సెంటరింగ్ రాకపోతే ఇంకా అవసరమైతే ఏమన్నా మనం వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రేటు చేస్తారు. మరి వీళ్ళంతా ఒక విషయం ఏంటంటే సెంటరింగ్ వాళ్ళు ఒకరొకరికి 15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు దాకా ఉన్నాయి ఒకరొకరు సామాను మెటీరియల్. వాళ్ళకి అవసరమైతే సెకండ్ హ్యాండ్ వర్క్ అడగకపోతే సెకండ్ హ్యాండ్ అమ్ముకోకపోయినా ఆపరేట్ వస్తుంది. 1 కోటి రూపాయలు అనుకో 50 లక్షలు వస్తుంది. మాకేమున్నది? మొత్తం డబ్బులు అనేది తీసుకొచ్చి వాళ్ళకే వేస్తున్నారు. మొత్తం చేసిన డబ్బులు మినిమం 10 లక్షల వరకు ఉందనుకో 6 లక్షలు 7 లక్షలు మొత్తం సెంటరింగ్ మేస్త్రికి వెళ్ళిపోతున్నాయి. తాపి మేస్త్రి స్టార్టింగ్ వెళ్ళి మొదలు పెడితే లాస్ట్ ఎలక పక్క సీమ పక్క మూసిన దాకా మనమే ఉంటాం. అవునా కదా? చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్నంత తాపి మేస్త్రి చెప్పండి ఒకసారి. లాస్ట్ వరకు ఇంటి ఓనర్ ఇంట్లో పోయే వరకు లాస్ట్కి ఏసీ పక్క పెడతా కూడా మనమే పోయాలి. ఏసీ పక్క పెడతా కూడా మనమే పోయాలి. మేస్త్రులు ఏంది ఏ పని కాదు బిడ్డ అనుకుంటారేమో. సెంటరింగ్ మేస్త్రులు జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్త ఉండాలి. మాతోటి మీరు మాటలు ఎక్కడైతే ఏమైతే మాట్లాడారో వెనుక తీసుకోవాలి. లేని ఎడల మీరు చాలా తీవ్రంగా మేము ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంటాం.
ఎక్కడివక్కడ మేము సెంట్రింగ్ పరం నడవనేము. ఏమనుకుంటారో మీరు, చాలా జాగ్రత్త ఉండాలి. మనం అంతా ఏకమాలే. దయచేసి మీరు ప్రతి ఒక్క తాపి మేస్త్రి విధాలి. మీరు మనం ఐకమత్యంగా ఉంటే వాళ్ళు అవసరమైతే మన దగ్గరికి వస్తారు. అజా అనుకుంటే మన దగ్గర రావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి. మనం చెప్తే మనం మరకం చేస్తే వాళ్ళు చేసే పర్యటనలు వాళ్ళు చేసిన వాళ్ళు మనకేదో చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము చేస్తేనే వాళ్ళకి అవుతుంది ఇదని ఏదో చెప్తున్నారు. కానీ అది కాదు. తాపీ మేస్త్రి లేకపోతే ఏది లేదు. కానీ జాగ్రత్త ఉండాలి. మనం అంతా తాపీ మేస్త్రులు అందరూ ఏకమే కావాలి. ప్రతి ఒక్కరికి తెలవాలి ఈ విషయం. తాపీ మేస్త్రి గట్టి అనేవాడు గట్టి ఉండాలి. అవునా కాదా? జై తాపీ మేస్త్రి.